కాకినాడ రిజర్వ్ పోలీస్ స్టేషన్ లైన్ లో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయం ప్రాంగణంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయంలో శారద నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం గోపూజ, శివాభిషేకం, బాల పూజ, సుహాసిని పూజ, కుంకుమ అర్చన, చండీ హోమం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పంచామృత అభిషేకాలు, విశేష పూజలు, సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిపించారు. చండీ హోమం కార్యక్రమంలో డాక్టర్ నిశాంత్ పాల్గొని పూజలు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు తరలివచ్చి కుంకుమార్చన పూజలు కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు గోపాలకృష్ణ మాట్లాడుతూ అక్టోబర్ 2వ తేదీన చండీ హోమం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. సాయంత్రం ఆలయంలో అమ్మవారికి ప్రదోషకాల పూజలు, విశేష హారతులు, నీరజన మంత్రపుష్పాలు, ప్రసాద వితరణ కార్యక్రమం జరిపిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. మనం 7వ రోజుకి వచ్చాం శరన్నవరాత్రి కార్యక్రమంలో. ఈ సంవత్సరం 11 రోజులు ఈ నవరాత్రి కార్యక్రమాలు ఉంటాయి. ఈ 11 రోజులు కూడా మనం అత్యంత దీక్షతోటి శ్రద్ధాభక్తులతో చేసుకుంటున్నాం. వచ్చిన భక్తులందరూ కూడా చాలా 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 సంతోషపడుతూ చాలా గొప్పగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాలని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా చండీ హోమం చాలా గొప్పగా జరిపిస్తున్నారు. చాలా బాగా జరుగుతుంది. అందరూ కూడా చాలా చాలా ఆనందిస్తున్నారు ఆ చండీ హోమం చూసి. ఈ చండీ హోమానికి మనం అక్టోబర్ 2వ తారీఖుని మహాపూర్ణాహుతి జరుగుతుంది. ఆ మహాపూర్ణాహుతిలో పాల్గొనడం, చూడడం అంతకంటే అదృష్టం ఇంకోటి ఏముండదు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే మనం అందరం కూడా ఆ మహాపూర్ణాహుతిలో చండీ హోమం మహాపూర్ణాహుతి ఎన్ని దౌర్బల్యాలు ఉన్నప్పటికీ కూడా అన్నింటినీ తీసేసేది ఈ చండీ హోమం. అందులో ఆ రోజు మహాపూర్ణాహుతి కనుక అక్టోబర్ 2వ తారీఖు విజయదశమి. ఆ వారం మనం అందరం కూడా ఇక్కడ చూసి ఆ మహాపూర్ణాహుతి చూసి ధరిద్దాం.